ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కూటమి ప్రభుత్వంలో జనసేనకు సముచిత స్థానం దక్కుతోంది. 3 మంత్రి పదవులు దక్కించుకోవడంతో పాటు కీలక శాఖ తీసుకోవడంలో జనసేన సక్సెస్ అయింది. నాగబాబు రూపంలో మరో మంత్రి పదవి కూడా పొందే అవకాశం ఉంది. తాజాగా మరో కేబినెట్ ర్యాంకు పదవి జనసేనకు సొంతమైంది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా జనసేన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నియమితులయ్యారు. దీంతో పాటు పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్ ని, అలాగే ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా టీడీపీకి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును నియమిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంతో శాసనసభ వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే ఈ పదవులన్నీ కూటమికే వెళ్లినట్లయింది. ఏ కమిటీల్లో ఉన్న మెంబర్స్ ని కూడా శాసన మండలిలోని కూటమి ఎమ్మెల్యేలతో భర్తీ చేశారు. వాస్తవానికి ఏమాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నా రాజ్యాంగం ప్రకారం శాసనసభ నియమాల ప్రకారం ఈ పదవులను వైసీపీకి ఇవ్వాల్సింది. కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఉన్న సంఖ్యలో సీట్లు రాకపోవడంతో వైసీపీ వీటిని కోల్పోయింది. దీంతో కూటమి పార్టీలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలను ఆయా కమిటీలకు చైర్మన్లుగా ఎంపిక చేస్తూ ఏపీ శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా జనసేన నాయకుడు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎంపికయ్యారు. ప్రభుత్వం చేసే ఖర్చులను, వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. చాలా కీలకమైన పదవిది. ఈ పదవి దక్కడంతో జనసేనకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత పెరిగినట్లయింది.